మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ఇక్కడ చూసినట్లయితే కందుకూరు నియోజకవర్గం మన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు అయితే 6వ వార్డుకు వచ్చేసి మన కందుకూరులో ప్రతి ఇంటికి సో ఫంక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రచారాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి మీరు చూసినట్లయితే. సో ప్రతి ఇంటికి ఎవరన్నా ఇబ్బందులు ఉన్నా వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలను కూడా ఇక్కడైతే నెరవేర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే వాలంటరీ వ్యవస్థ అయితే ఇంకా రాలేదు. దీనివల్ల సచివాలయంలో ఉన్న విఆర్ఓల చేత అయితే ఫంక్షన్లు ఇప్పడం అయితే జరుగుతుంది. సో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఫంక్షన్స్ అయితే ఇంటి వద్దకే వచ్చి వాళ్ళకి కల్పించడం అయితే జరుగుతుంది. సో ఇచ్చిన మాట అయితే మన చంద్రబాబు నాయుడు అయితే నెరవేర్చుకున్నారని చెప్పి ఇక్కడ మనం చూసినట్లయితే అర్థమవుతుంది. ఇక్కడ చూసిన విధంగా అయితే సమస్యను తెలుసుకుంటూ సమస్యని పరిష్కరిస్తున్న మన ఇంటూరి నాగేశ్వరరావు అయితే ఇక్కడైతే చూడడం జరుగుతుంది. సో ఇంకా ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం రండి. తర్వాత మన టీడీపీ జెండా అయితే ఎగరవేయడం జరిగింది. సో టీడీపీ ప్రభుత్వం గెలవగానే మన చంద్రబాబు నాయుడు గారు అయితే జూన్ 1వ తేదీ 7,000 పెన్షన్స్ అయితే ఇస్తామంటున్నారు. సో ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? చూస్తున్నారమ్మా మీరు కూడా ప్రజల్లో స్పందన ఎంత సంతోషకర వాతావరణంలో పండగ వాతావరణంలో ఈ పెన్షన్లు పంచడం జరుగుతుంది. చూస్తున్నారు ముసలోళ్ళ సంతోషం. ఒక్కొక్క ఇంట్లో 7,000 రూపాయలు, అలాగే ఇద్దరుంటే 14,000 రూపాయలు. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అవాతాతలు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఏదైతే సంవత్సరానికి 48,000 మా ప్రాంతంలో మెట్ట ప్రాంతం ఎకరం 5,000 6,000 కౌలు ఉండే ఏరియా ఇదంతా కూడా కనీసం ఒక 7-8 ఎకరాల రైతుకి ఏదైతే కౌలు వస్తుందో ఈరోజు అవాతాతలకి సంవత్సరానికి 50,000 రూపాయలంటే 48,000 రూపాయలంటే చాలా సంతోషకరం. వాళ్ళని కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఈరోజు అవాతాతలు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆధారపడే పరిస్థితి ఈరోజు. అవన్నీ కూడా చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పాడు, మాట తప్పడం మడని తిప్పడం అన్నీ తిప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడు ఎలక్షన్ ప్రచారంలో అది తూచా తప్పకుండా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా ఎక్కడా కూడా దాంట్లో రెండో ఆలోచన పెట్టకుండా 1వ తారీఖే ఈరోజు పెన్షన్ల కార్యక్రమం చేపట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్ ప్రచారాల్లో కూడా మళ్ళా అబద్ధాలు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్లు ఇంటికి రావు, రేషన్ ఇంటికి రాదు, ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. ఆ నమ్మకంలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. సచివాలయంలో అయితే వాలంటీర్ వాళ్ళు లేరు కదా సార్, ఎవరిస్తున్నారు ఈ ఫంక్షన్? సమానంగా సచివాలయం ఎంప్లాయీస్, అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా ఎవరు బాధ్యతను వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఒక్కటే ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకు పోద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళగన్నాడు. ఆ వ్యవస్థను కూడా నేను తప్పుపడడం లేదు. వాళ్ళని కూడా మోసం చేశాడు. డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 5,000 ఇప్పించి మీ కార్యకర్తలుగా వాడుకున్నాడు. మా తెలుగుదేశం పార్టీ అటువంటి పనులు చేయదు. ఏదన్నా తీసుకుంటే నిర్ణయం అందరికి ఉపయోగపడే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. రేషన్స్ కూడా ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తారా సార్? ఈ రోజు నుంచి చూస్తున్నారు కదా, అవి కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. తప్పకుండా ఏదైతే రాష్ట్ర ప్రజల అవసరాలు, రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అవి తెలుగుదేశం పార్టీలోనే అందుతే అవి తూచా తప్పకుండా మేము కూడా చేస్తాం. సో చూసారు కదండి, మన కందుకూరు ఎమ్మెల్యే అయిన ఇంటూరు నాగేశ్వరరావు గారు అయితే ఈరోజు ఇంటింటికి వచ్చి ఫంక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. సో మన చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే అన్నారో జూలై 1వ తేదీ నుంచి అయితే 7,000 ఇంటి వద్దే వచ్చి ఫంక్షన్లు ఇస్తామంటున్నారు. కానీ ఈరోజు అది నెరవేరిందని అయితే మన ముందైతే తెలుస్తుంది. సో ప్రతి ఇంటికి వెళ్ళి ఫంక్షన్తో పాటు ప్రతి సమస్యని తెలుసుకుంటూ సమస్యని పరిష్కారం చేస్తున్నారు మన ఇంటూరు నాగేశ్వరరావు గారు అయితే. సో మన కందుకూరులో అయితే మళ్ళీ మనకి అభివృద్ధి అయితే జరగడం జరుగుతుందని మనమైతే ఇక్కడ చూడడం వల్ల అయితే మనకు అర్థమవుతుంది. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామ్యాన్ రవిచంద్రతో నేను మీ శివకుమారి.